టీఆర్ఎస్ హయాంలో భారీ అప్పులు చేశారని, వారి 10 ఏళ్ల పాలన అబద్దాల పునాదులపై సాగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వం బకాయిలతో కలిపి మొత్తం 8.21 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆయన సచివాలయంలో వివరాలు వెల్లడించారు. ఆర్థిక పరిస్థితిపై హరీష్ రావు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ ఈ భారీ అప్పులపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని బట్టి డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా 2014 నుంచి 2023 వరకు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల పైన కొంత చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చకు సంబంధించి చేసిన అప్పుల్ని రాష్ట్రం పైన వేసిన భారాన్ని తక్కువ చేసి చూపించడం కోసం కొంత ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, వారు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారన్న సంగతి కూడా మర్చిపోయి స్థాయి దిగజార్చుకొని అబద్ధాలన్నీ పోగేసుకొని ఆ పోగేసుకున్న అబద్ధాలని ప్రచార అస్త్రాలుగా మార్చుకొని అదే పనిగా ఒక గోబల్స్ ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంశంలో కాదు, అనేక అంశాలపైన ఇదే పనిగా పెట్టుకొని అబద్ధాలని ఒక్కొక్క శాఖ మీద ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని క్షుణ్ణంగా